ఉండాల్సింది ఫస్ట్ లో గారు టికెట్ పే చేయకపోతే మిమ్మల్ని అందరూ సార్ టెక్నికల్లీ ఎమ్మెల్యే ఫ్రీ సార్ మాకు ఐడి మర్చిపోయాం అంతే ఎమ్మెల్యే ఐడి మర్చిపోయాం ఓకే అగ్రీడ్ గుణం ఉందా ఒకటే మూడు ఒకటే ఇస్తారా ఇచ్చేసా సార్ కూడా ఇచ్చే ఇంకోటి ఇచ్చి మూడు కలిపినా గుడ్ ఇంకేంటే నువ్వేం చేస్తావా యూనివర్సిటీ పేచింగ్ చేస్తున్నామా అదే సబ్జెక్ట్ ఏంటి తెలుగమ్మా గుడ్ గుడ్ ఆవిడ ఏం చేస్తుంది భార్య అదేమా ఇద్దరికి వస్తుంది కదా ఇది కొంత రిలీఫ్ మీకు బాగా ఊరికి వెళ్ళాలంటే పండగలు కానీ తను వెళ్ళాలంటే 2000 ఖర్చు పిల్లలకి 2 పిల్లలు ఉన్నారు సార్ బాబు అక్కడికి వెళ్ళాలంటే మాకు 10,000-15,000 రూపాయలు ఖర్చు అయిపోయింది. ఇప్పుడైతే మేము ఫ్యామిలీగా ఊరు వెళ్ళి రావడానికి అక్కడికి పోవడానికి అదే ఈ డబ్బులతో కొంతవరకు వెసులుబాటు వస్తుంది, ట్రావెల్ కూడా మీకు ఫ్రీడమ్ వస్తుంది. ఒకప్పుడు ఉండేది కాదు. ఒకప్పుడు నేనే 500 నుంచి మీకు 6,000 చేశాను. 500 నుంచి ఒకసారి 1,500, ఆడ నుంచి 3,000, ఆడ నుంచి 6,000. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు సార్ మన భారతదేశంలో బాగా ఉచిత బస్సు కూడా మన రాష్ట్రంలో అందరికి ఉమెన్ కు మీకు అందరికి కూడా చాలా మంది అన్నారు మహిళలు కల్పిస్తున్నారు మీకు కూడా కల్పిస్తే బాగుందంటే అది సార్కి ఆలోచన ఇస్తే బాగుంది అనుకుంటే మీరే మేము అడగటానికే మీకే పోయినసారి వచ్చింది అడిగారు, ఆ రోజు అనౌన్స్ చేశాను. మళ్ళా గురించి అంత కేర్ తీసుకొని అంటే మీరు అందరికంటే కూడా కొంత వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది, కష్టాలు ఎక్కువ ఉంటాయి. సమాజంలో ఒక నమ్మకం మీకు కూడా ఒక మనోధైర్యం రావాలని నా ఉద్దేశం. అందుకే నేను ఎప్పుడు చేయూత్ అనే కార్యక్రమం పెట్టాను. మీకు చేయూత్ అనే కార్యక్రమం పెట్టి ఈ ఎక్విప్మెంట్ అన్ని కూడా ఇప్పించి పెద్ద ఎత్తున చేసాం. అప్పుడంతా కూడా ఎక్కడికక్కడ దీన్ని ప్రత్యేకత పెట్టాం. చాలా అదృష్టం సార్ ప్రయాణం చేయడం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి నా లైఫ్ లో మిమ్మల్ని అసలు ఇంత దగ్గరగా చూస్తాను అనుకోలేదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఇట్లా అందరిలాగా వచ్చి ఇట్లా కలవలేము సార్. మేము రావాలంటే ఏదో ఒక సపోర్ట్ ఉండాలి మాకు. అట్లా ఇబ్బందులు ఉంటాయి. Go!
ఏమైంది ఎన్ని తిరుగు నుంచి వచ్చారా? ఇలాంటి వికలాంగులు పథకం చాలా ఉపయోగకరమైనది. మాలాంటి నిరుపేదలకు ఒక ఉత్సవం ఉండదు కదా. బాగుంది, చాలా బాగుంది. దానిమ్మ, యాపిల్, జామకాయలు అది బండి మీద పెట్టుకొని అమ్ముతారు. మారుబారానికి వేసుకొని అమ్ముకుంటాం. అయితే ఒకసారి అవి మేము మారుబారానికి వచ్చి రోజువారీ కూలి 200, 300 అవి అమ్ముకుంటూ వచ్చిన దాంతో చూసుకునే కన్నా మాకు పింఛను, మా మిస్సెస్ కూడా హ్యాండిక్యాప్డే సార్, బీఈడీ చేస్తూ ఉంది, స్పెషల్ బీఈడీ చేస్తూ ఉంది. కానీ ఈ 6000 పెన్షన్, ఇద్దరికి పెన్షన్ రావడం వల్ల మేము ఎంత అదృష్టం ఉన్నాము సార్. ఇంకోటి మీరే సార్ మాకు ఏంటంటే, మేము ఇదివరకు 2018కి ముందు మేము ఇంటికే పరిమితం అయ్యాం సార్. వాస్తవంగా ఏంటంటే బయటకు వచ్చేవాట, పల్లెటూరులో బయటకు వచ్చేవాట వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అలాంటిది మీరు 2018లో 3-wheeler వెహికల్ ఇవ్వటం వల్ల మేము సమాజాన్ని చూడగలిగాం సార్. చాలా వాస్తవంగా అది మీరే సార్. నా కాలం మీద మేము బయటకు వచ్చి ఏదో ఒక వ్యాపారం చేసుకునే దానికోసం, ఏదో ఒక పని చేసుకునే దానికోసం ఆ 3-wheeler చాలా ఉపయోగపడింది సార్. దాంతో పాటు మీరు 6000 రూపాయలు పెన్షన్ పెంచారు సార్. ఒకే కుటుంబంలో 2 వికలాంగులు భార్యాభర్తలు ఉన్న 6000 పెన్షన్, ఒక 4000 రూపాయలు ఇంటెత్తికి పోయినా మిగతాది మా పిల్లల్ని చదివించుకోవడానికి కానీ మా జీవనోపాధి కోసం చాలా ఉపయోగపడింది సార్. అది మీరు జన్మలా మర్చిపోవాలి సార్. అది మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం సార్. రుణపడి ఉంటాం సార్. నువ్వేంటమ్మా, ఎట్లా కాలు ఎట్లా అయింది? షుగరా? జాగ్రత్తగా ఉండాలి మనం. గుట్టిపాటి లక్ష్మణ్ సార్, దర్శి నియోజకవర్గం. ఏమ్మా? గుట్టిపాటి లక్ష్మణ్ సార్ నా పేరు. దర్శి నియోజకవర్గం మెడిటేషన్ చేస్తాను సార్ గుంటూరులో. నిజంగా మీరు నిజంగా ప్రభుత్వం ఈ రోజు ఎంత బాగుందంటే రాష్ట్రం పీస్ఫుల్ గా ఉంది. మాలాంటి వాళ్ళు కూడా ధైర్యంగా ఉండగలుగుతారు సార్. ఇంకొక 20 సంవత్సరాలు టీడీపీ కూటమి పట్టే ఉండాలండి. మనస్ఫూర్తిగా మేము దేవుని కోరుకుంటున్నాం సార్. మీరు మళ్ళీ ఇంకా ఉండి మాలాంటి వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా చెప్పాలి, అందరికీ చెప్పాలి, ప్రజలందరికీ చెప్పాలి. మంచి జరగాలంటే మంచి వ్యక్తులు ఉండాలి, మంచి పార్టీలు ఉండాలి. ఈ రోజు మేమందరం 2007లో సార్ రాజకీయాలు తిరుగుతున్నామంటే కారణం మీరు సార్. మన ప్రభుత్వ రంగంలో 1500 ఇస్తారని చెప్పి ప్రకటించి 14లో 1500 ఇచ్చారు సార్. 2016లో 3000 చేశారు సార్. 2016 తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు మీరు ఒక మాట చెప్పారు సార్. నాకు ఈ రోజు గుర్తుంది. టెక్నాలజీని వాడుకొని దివ్యాంగులు కూడా సామాన్యమైన వ్యక్తులతో మీరు ముందుకెళ్లాలని ఆ రోజు 2500 మోటరైజ్ వాహనాలు ఇచ్చారు. విజయవాడలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు. కర్నూలులో సెన్సార్ పార్క్ ఏర్పాటు చేశారు. అనంతపురం మళ్ళీ కాకినాడలో బ్లైండ్ కి హోమ్స్ ఏర్పాటు చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరే 6000 చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మీరు మాకు 6000 ఇచ్చారు. మేము స్పోర్ట్స్ మెన్ సార్, అన్ని రాష్ట్రాలు తిరుగుతా ఉన్నాం. మీ సీఎంఏ మీకు ఈ దేశంలో నెంబర్ 1, మీకు 6000 ఇస్తున్నారని చెప్పారు. దాంతో పాటు సార్ ఇప్పుడు మీరు స్పోర్ట్స్ పాలసీ కూడా చాలా చక్కగా తీసుకొచ్చారు సార్. 2024-29 అందరికి ఒలింపిక్స్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారు, గోల్డ్ మెడల్ చేస్తారు, 7 కోట్లు అలా తెచ్చారు సార్. నేషనల్ లో వాళ్ళకి 1,00,000 గోల్డ్ మెడల్ ఇస్తున్నారు సార్. ఇవన్నీ మేము మర్చిపోలేదు సార్. జీవితాంతం రుణపడి ఉన్నాం సార్. ఫాలో కావాలి, అందరికి చెప్పాలి మీరు కూడా. తప్పకుండా సార్, తప్పకుండా సార్. బాగున్నామా? మా బ్లైండ్స్ కానీ ఓఎస్ పర్సన్స్ కానీ ఇంప్లిమెంట్ చేయాలంటే జీవో అనేది చాలా ప్రాబ్లం వచ్చింది సార్.
ఏ జియో అది? జియో ఎంఎస్ నెంబర్ 77. రాష్ట్రాలు ఉమెన్ కి వెళ్ళిపోయింది కదా సార్, దాన్ని ప్రీవియస్ గవర్నమెంట్ పూర్తిగా మార్చేసింది సార్. ఓకే, దాని వల్ల మాకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. నేను ఒకసారి రివ్యూ చేపిస్తా. ఇంకోటి వచ్చేసి మా స్పోర్ట్స్ పర్సన్స్ కి సపోర్ట్ చేస్తున్నారు సార్ మీరు. అవునమ్మా, దానికోసం మేము చాలా రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏమ్మా బాగున్నారా? నువ్వేంటమ్మా, ఎట్లా జరిగిందమ్మా? చిన్నప్పటి నుంచి ఉందా? చిన్నప్పటి నుంచి ఉందా? ఏం చేస్తావమ్మా ఇప్పుడు? ఎన్ఆర్ఐ హాస్పిటల్ చేస్తున్నావు. ఇప్పుడు ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది. ఎక్కడుంటావమ్మా? ఉండేది ఎక్కడుంటావమ్మా నువ్వు? ఓకే, అన్నమయ్య జిల్లాలో ఉంటా సార్. నేను ఈ పథకం పెట్టినందువల్ల సార్ మనకు నెలకు ఎట్టలేదన్నా నాకు ఒక 5,000 నుండి 10,000 రూపాయలు మిగులుతాను సార్. నేను ఒక షాప్ లో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాను సార్. మనకు దేశంలో కానీ నేను ఢిల్లీ వరకు తిరిగాను సార్. దేశంలో కానీ ఎక్కడ కానీ ఇటువంటి పథకాలు పెట్టలేదు సార్. అందులో పారా స్పోర్ట్స్ పెట్టడం కూడా మన ప్రభుత్వం వచ్చినాక పారా స్పోర్ట్స్ పెట్టడం వల్ల కొన్ని జీవితాలు కూడా చాలా మంది ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు పొందినారు సార్. ఎందుకంటే వాళ్ళు వీడికి రాలేకపోయినా వాళ్ళ ప్రతినిధిగా నేను మీకు చెప్పగలుగుతున్నాను సార్. ఈ జరిగిన ఈ మన 5 పథకాలు, సూపర్ 6 పథకాలు ఏవైతే ఇంద్రధనుష్ పథకాలు అవుతున్నాయో ఖచ్చితంగా అమలు అవుతున్నాయి సార్. చాలా మంది ప్రజలు కూడా ముఖ్యంగా సార్ మేము మీకు అంతా రుణపడి ఉంటాం సార్. జీవితాల్లో ఒక సైనికుడు లాగా పనిచేస్తాం సార్. వికలాంగులు అందరం కలిసి సమాజంలో మార్పు తీసుకురావాలి సార్. ఈ పథకం మూలంగా మాకు కుటుంబం మొత్తం ఉపయోగపడుతుంది. ఎట్లంటే నేను, నా భార్య, నాకు కుమారుడు, కుమార్తె. మనం మీరు పెట్టిన శ్రీశక్తి మూలంగా నా కుమార్తెకి, నా భార్యకి ప్రయాణం చేస్తున్నారు. నా భార్య గుంటూరు వెళ్ళిన, తెనాలి వెళ్ళిన, రేపటి నుంచి ఎక్కడికెళ్ళినా, నా కుమార్తె కాలేజీకి వెళ్ళినా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు వికలాంగులు మొదలు పెట్టారు కాబట్టి నాకు ఎస్కాట్ ఉంది. నా కుమారుడు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళాలన్నా, గాడికి వెళ్ళాలన్నా, ఏ ఊరు వెళ్ళాలన్నా నా కుమారుడు ఎస్కాట్ 50% ఉంది సార్.